నమస్కారం. ఈరోజు చాలా చాలా సంతోషకరమైన ఎందుకంటే ఈరోజే దేవి నవరాత్రులు ప్రారంభమైంది. ఇప్పుడే 9 గంటలకి దేవి నవరాత్రుల కార్యక్రమం ఏదైతే విజయవాడలో ఘనంగా నిర్వహించడంలో వాటిని ప్రారంభించి మన కనకదుర్గ తల్లి దగ్గర ఇక్కడికి వచ్చి స్వామి వారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి కార్యక్రమానికి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మన ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రులు పెద్దలు విశేష పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తులు తాను ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా పనిచేసే పూర్ణ పెద్దలు ఆమె రామనారాయణ గారి చేతుల మీదుగా మన వ్యాఘ్ర నరసింహస్వామి సోమనాథ వ్యాఘ్ర నరసింహస్వామి గుడికి కార్పొరేట్ ఉండాలని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ ఈ ప్రాంతవాసులందరికీ కూడా వివేకానందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్పొరేట్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ వ్యాఘ్ర నరసింహస్వామి శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి గుడికి కార్పొరేట్ నిర్మించాలనే కోరికతో ఎప్పుడు నిర్మిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆ శోభనతుడు తపస్సు చేసి శివకేశ్వరుడు తన ఎందుకు నివసించాల్సిందిగా అతనికి గిరువులతో దాచి అంటే కొండలతో దాచి దాని మీద నివాసం ఉండాలని ఆయన కోరుకున్నప్పుడు మరి ఆ శివకేశ్వరుడు వచ్చి ఈ కొండ మీద వేధిస్తున్న విషయం నాగరిక బాగా తెలిసి ఎందుకంటే స్థలపరవాళ్ళు చూసుకోవాలి. మరి ఈరోజు నేను చాలా సంతోషపడతాను. ఆ స్వామికి ఒక దారి ఏర్పాటు చేయడంలో నా పాత్ర కూడా నేను ఆ స్వామికి ఆశీర్వదింపబడాలని చెప్పేసి ఆశించిన మరి ఆ దేవాది దేవుడికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఎన్నికబడ్డారు. ఓడిపోతారు సాగు ఊరు వాళ్ళ ప్రచారం చేసిన కూడా ఆ వ్యాధి నరసింహస్వామి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో విజయం సాధించారు. నేను ఆ స్వామి ఆశీస్సులతో విజయం సాధించడం కాకుండా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీర్వాదంతో మంత్రిగా కూడా విషయం నిర్వహిస్తుంది. తప్పకుండా మీరు ఏదైతే ఆశించారో ఆ ఆశను మీరు ఒప్పించగలగా వారిని సఫలంగా చేయడానికి సాధనం చేయడానికి నా వరకు నేను కృషి చేస్తానని చెప్పేసి మీరు అందజేస్తాను. నేను ప్రత్యేకంగా ఈ కళ్యాణ మండపాన్ని గోపాల్ గారి గురించి మీకు ఆలోచించండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, నేను అమ్మగారు, గోపాల్ గారు, కూడా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించిన అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎప్పుడు నిర్మాణం అయినా కూడా అనేక రాజకీయ కారణాలు కానివ్వండి, వ్యక్తిగత కారణాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రారంభానికి రోజుకోవడం చాలా బాధాకరం. తప్పకుండా దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం అవసరమైతే దీన్ని ఏ కండిషన్ అందులో కూడా చేస్తాను. ప్రయత్నం చేస్తాను. ఈ భవిష్యత్తులో
బీజేపీ మానవంగా వెలిగిపోతాయి. మనందరం కూడా కృషి చేద్దాం. ఏ విధమైన అభివృద్ధి కావాలంటే అటువంటి అభివృద్ధి చేయడానికి మనకి తోడు, మనకి అన్ని విధాలా కూడా సహాయం అందించే వ్యక్తి. ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా నేను ఎల్లవేళ, ఎందుకంటే 2009 నుంచి కూడా నేను మంత్రి అయినప్పటి నుంచి నాకు అన్ని విషయాలు తెలియజేస్తూ, నాకు తెలియని విషయాల గురించి ఒక మార్గదర్శనం చేస్తూ మరి ఎక్కువ అభిమానించే వ్యక్తి అది ఎందుకంటే చేస్తాను రామనాయుడు గారు. అంతేకాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అంటే మన ఈ పుణ్యక్షేత్రాల పర్యాటక కేంద్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నారు. అంతేకాకుండా మన న్యూజిలాండ్ నియోజకవర్గంలో ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని వనరులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాము. మన ఈ నియోజకవర్గంలో వేల సంవత్సరాల క్రితం స్వయం భూమున్న పుణ్యక్షేత్రాలని మన నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో అటవీ ఉంటుంది. అదేవిధంగా వేలాది ఎకరాల్లో మరి వాటర్ బాడీస్ కూడా అంటే పెద్ద పెద్ద చెరువులు, రిజర్వాయర్ చెరువులు కూడా ఉన్నాయి. వీటికి నుంచి పర్యాటకానికి కావాల్సిన వనరులకి వేరే. సో ఇన్ని ఉన్నప్పుడు తప్పకుండా మనం ఈ నియోజకవర్గాన్ని పర్యాటక రంగంగా అదేవిధంగా పుణ్యక్షేత్రాలకి కేంద్రంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తద్వారా మన ప్రాంతంలో అభివృద్ధి కాకుండా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపరిచి మనం చేస్తాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మన ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనుకుంటున్నారంటే మీ ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోయినా, మీ ఆర్థిక పరిస్థితులు తగ్గిపోయినా నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమం మీద ఆధారపడాలనే ఆలోచన మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరే చేసి మనం చేస్తామని ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన రాష్ట్రంలోని యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడమే కాకుండా వారి వారి కుటుంబాలు కూడా మరి ఆర్థికంగా పురోగతి చెందిపోయే ఆలోచనతో ఆయన ఉన్నారని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సింగపూర్ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా నీటి వనరుల సాగు వనరులు కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడైతే ఎన్ని రంగాలు పర్యాటక రంగం కానివ్వండి, రాష్ట్ర రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన భూముల విలువలు కూడా పెరిగిపోయి మన ఆర్థిక పరిస్థితులు మెరుగైన విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తామని తప్పకుండా నేను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ ఆశతో ఏ ఆకాంక్షతో అయితే నేను నాకు విజయాన్ని అందించాలో దాన్ని తప్పకుండా కట్టుబడి ఉన్నానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ఈ నియోజకవర్గానికి దివాళంలో కూర్చుని రాజకీయం చేయడం అధికారాన్ని చెలాయించడానికి నేను వాళ్ళతో ఈ నియోజకవర్గానికి పెద్ద పాలనగా ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాను. అదే మాట మీద నేను 20 నియోజకవర్గ సమయంలో ఆలోచిస్తున్నాను. నా లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నేను బలహీనుడిని, నాకు ఎటువంటి అనుమానం లేదు, నేను కొంతమంది పెద్దల చేతుల్లో నలిగిపోతున్నాననే భావన కూడా ప్రతి పేదవాడిని కూడా ఎంపవర్ చేయడమే నా లక్ష్యం కూడా అదే నా లక్ష్య ఆలోచించుకోవాలని ఈరోజు ప్రజలు ఎంతో అనుభవించారు. మరి అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అవగాహన వ్యక్తి 1985 నుంచి కూడా మంత్రిగా ఉంటూనే కాకుండా మరి ఇంకొక గొప్ప విషయం కూడా వాళ్ళు పెద్ద బాస్కెట్ బాల్ ప్లేయర్. వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుకునేందుకు మన యూనివర్సిటీలో బిఆర్ కాలేజీలో 4 సంవత్సరాలు కూడా పోటీకి ఆయన వచ్చి అన్ని పోటీలో కూడా విజయం సాధించాలని చెప్తే నాకు ఆలోచిస్తాను. అందుకే వాటి కూడా మీరు కోరేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కూడా ఉపయోగించి మా యూనివర్సిటీకి స్టేడియం అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తానికి నాకు సహకరిస్తానని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మంత్రి గారికి విడుపుకుంటే మా దేవాలయాలన్నింటినీ కూడా వేల ఎకరాల భూమిని
అసలు దేశంలో ఏ గుడికి లేని గోడు మన రంగనాథ స్వామి గుడికి. అదేవిధంగా ఈ గుడికి కూడా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కొన్ని వేల ఎకరాలు అప్పుడు ఇస్తే ఎస్టేట్ పర్యటన అయినా కూడా కొన్ని వందల ఎకరాలు ఇప్పటికీ కూడా ఈ దేవాలయానికి చెందుతాయి. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఎక్కడ మన రోజు సెంటర్లో, దాని దగ్గర దాదాపు 290 ఎకరాలు ఉంది. కానీ ఎక్కడ ఉందో దానికి ఆదాయం మనం ముఖ్యమంత్రి గారి సహకారంతో మన వినోద్ మినిస్టర్ గారి సహకారంతో మన దేవాలయాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన నిధులు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని సౌకర్యంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతం దగ్గర ఎస్సీ బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం. ప్రతి చోట కూడా బీసీలు ఎస్సీలు చిన్న చిన్న రామాలయాలు, చిన్న చిన్న కృష్ణుడి గుళ్ళు, లేకపోతే అమ్మవారి గుళ్ళు, చిన్న చిన్న కట్టుకొని అవన్నీ కూడా సింహావస్థకు వస్తే వాటిని పునర్నిర్మించుకోవాలని ఆర్థిక పరిస్థితులు ఆ గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తప్పకుండా సిజిఎఫ్ ఇచ్చేవారంటే ఏడు నుంచి 7 ఒకటో దాని నుంచి తప్పకుండా సహకారం అందించాలని చెప్పేసి మన ఇండియన్ రామనారాయణ గారికి కోరుతా ఉన్నాను. ఇంకొకటి కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను ఒకటి నా వెళ్ళిపోతున్నాను. టీడీపీకి అన్ని రోజులు కూడా ఆ చుట్టూ ఖర్చు పెడతా ఉన్నాను. కేవలం చిత్తూరు జిల్లాలోని ఆ స్వామి వారి యొక్క మరి ఆశీస్సులు ప్రసరింపబడతాము. మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా 700 తెలియదు కానీ 700 దర్శనానికి 700 ఆశీస్సులకి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలని వారి ప్రభుత్వం వారికి సమర్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం టీడీపీ నుంచి కూడా కొంచెం ఎక్కువగా నిధులు ఎక్కడైతే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయో, ఏంటి చరిత్ర కలిగిన గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడానికి కొంత మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే అది సహకారం చెప్పేసి భావిస్తూ ఇవన్నీ కూడా చూపించాలని చెప్పేసి అన్న పెద్దగా ఆనంద